ఇది మహాకాళ టెంపుల్ కదా? వినాయక్ కాలభైరవ. థ్యాంక్ యూ. హలో గాయస్, ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్లో ఉందండి. ఈ సిప్రా నది పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ అండి చాలా పురాతనమైనది అని చెప్తున్నాను. ఇక్కడ పక్కనే మద్యం బాటిల్ కూడా అమ్ముతున్నారండి. ఎందుకంటే కాలభైరవునికి ఎల్లో మధ్యాహ్నం నైవేద్యంగా పెడతారండి. ఇదిగోనండి, ఇదేనండి సిప్రా నది. దీని పక్కనే ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంటుంది. ఈ ఎండ తగలను బల వేసాడు. ఎండ తగలకుండా బల వేసాడు. వెళ్ళి తెల్లారగట్ల ఎందుకు బయలుదేరాలే? ఇదేనండి కాలభైరవ టెంపుల్ ఎంట్రన్స్. పక్కనే శ్రీ దత్తాత్రేయ మందిరం అయితే ఉందండి. ఈ ఆలయంలో ఒక ఈ ఎర్రటోపి ఉన్నాడు కదండి, ఈడేనండి మా ఫ్రెండ్. ఈడే టూర్ ప్లాన్ వేసేది. మేము ఎక్కడికి వెళ్ళాలని సరే తినే టూర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది చూసారండి, ఇదేనండి శ్రీ దత్తాత్రేయ మందిరం. ఇప్పుడు టైం అయితే 10:30 అయిందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే దర్శనం అయిపోయింది. వాటికి నేను లేట్గా రావడం వల్ల దర్శనం అనేది కొంచెం చాలా లేట్ అవుతుంది. భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏంటి అందరూ మొబైల్తో రికార్డ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇక్కడ కాలభైరవునికి మంచి నైవేద్యంగా పెడుతున్నారండి. దాన్ని వీళ్ళందరూ మొబైల్తో రికార్డ్ చేస్తున్నారండి. ఈ ఆలయంలో ఒక ఆచారం అయితే ఉందండి. ఆ ఆచారం ఏంటంటే ఇక్కడ ఉన్న కాలభైరవునికి మధ్యాహ్నం అయితే ఇస్తారండి, నైవేద్యం కింద పెడతారు వీళ్ళు. ఈ నైవేద్యాన్ని ఎందుకు పెడతారంటే అహంకారం, అజ్ఞానం మరియు చెడు అలవాట్లను దైవానికి అప్పగించి, ఇలా చెడు అలవాట్లు ఏమైనా ఉంటే దైవానికి అప్పగిస్తున్నాము అని చెప్పడం కోసమే ఇలా నైవేద్యం కింద పెడుతున్నారండి ఇక్కడున్న కాలభైరవునికి. चलो इसका उपयोग करें बोले जाए शिरोमणि स्मृतान वाले को चलिए चलते चलो भैया। వెండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మొత్తం ఉజ్జయిని సైడ్ మొత్తం అంతా కొండల ప్రాంతం అండి. అన్నీ ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు ఉంటాయి. మొత్తం ఈ ఎండ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ. దీని పక్కనే ఉంది చూసారు కదండి, ఇదైతే శివుడు మందిరం అండి. ఇప్పుడైతే మనం బయటకైతే వెళ్తున్నామండి. ఇక్కడ చుట్టూ చూసారు కదండి, ఈ చుట్టూ మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసారు. ఎందుకంటే ఇక్కడ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇలా గ్రీన్ మ్యాట్లు వేసి దాని మీద కొంచెం వాటర్ కట్ట వేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ముసలి కానీ నడవలేని స్థితిలో ఉంటే ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొస్తారండి. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ బయటకు వచ్చేసాం. ఇప్పుడు చూసారండి టెంపుల్ బయట నుంచి అయితే ఎలా ఉందో. ఇప్పుడైతే మనం టెంపుల్ బయటకు వచ్చేసామండి. ఈ టెంపుల్ బయట చూడండి, మొత్తం వెహికల్స్ అన్ని మొత్తం ఇక్కడ పార్కింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఈ సైడ్ మొత్తం ఇక్కడ అన్నీ గ్రీన్ మ్యాట్లు వేసి ఉన్నాయి, మొత్తం కవర్ చేసి ఉన్నారు. అక్కడ
అక్కడ కూడా గుడి మనకైతే క్లియర్గా కనిపించట్లేదు బయట నుంచి అయితే. ఇలాగైతే ఉంటుందండి బయట అవుట్ సైడ్ మొత్తం కాలభైరవ టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం.